హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం టీవీఎస్ కింగ్ డ్యూరోమ్యాక్స్ ప్లస్ బ్లాక్ కలర్ వేరియంట్ అనమాట. దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది పెట్రోల్ కమ్ గ్యాస్, సిఎన్జి గ్యాస్ అనమాట. హైబ్రిడ్ రేంజ్లో అయితే వస్తుంది. దీని గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మనకు వచ్చి ఇది ఎంత కెపాసిటీ ఉంది, అలాగే దీని ఇంజన్ ఏమి, అలాగే దీంట్లో వచ్చిన మార్పులు ఏమేమి తీసుకొని వచ్చారు కొత్తగా, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వారంటీస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. వీటి మొత్తం గురించి మనం ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయదని, స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా దీని స్పెసిఫికేషన్ తెలుసుకుందాము. ఇది వచ్చి మనకి ఇంజన్ వచ్చి 225cc ఇంజన్ అయితే వస్తుంది అనమాట. 225.8cc ఇంజన్ వస్తుంది. ఇగ్నిషన్ సిస్టమ్ వచ్చి ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్ EFI స్పార్క్ ఇగ్నిషన్ అయితే వస్తుంది అనమాట. మ్యాక్స్ స్పీడ్ 60 km ఉంటుంది. మ్యాక్స్ పవర్ వచ్చి 6.7 kW, అలాగే 5500 RPM పవర్ అయితే వస్తుంది. స్టార్టింగ్ వచ్చి ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంటుంది, అలాగే హ్యాండ్ స్టార్టర్ కూడా ఇందులో వస్తుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయితే SI ఇంజిన్ అయితే ఇందులో రావడం జరుగుతుంది అనమాట. మనకు అలాగే ట్రాన్స్మిషన్ వచ్చి 4 ఫార్వర్డ్ అండ్ 1 రివర్స్ స్పీడ్ కన్స్టెంట్ మెష్ వస్తుంది. అలాగే ఫోర్క్ అండ్ క్యామ్ టైప్ షిఫ్ట్ మెకానిజం అయితే ఇందులో ఉంటుందన్నమాట. అంతేకాకుండా దీంట్లో బ్రేక్స్ వచ్చి డ్రమ్ము, అలాగే హైడ్రాలిక్ బ్రేక్స్ అయితే వస్తాయన్నమాట. టైర్ సైజ్ వచ్చి 4 inches టైర్ సైజ్ అయితే వస్తుంది. 4.00876F6PR అయితే వస్తుంది. అలాగే మనకు ఎలక్ట్రానిక్ వచ్చి బ్యాటరీ వచ్చి మనకు 12 watts 32Ah బ్యాటరీ అయితే వస్తుంది అనమాట. హెడ్ ల్యాంప్ వచ్చి మనకు 35 watts, రెండు 35 watts వస్తాయి. అలాగే రివర్స్ ల్యాంప్ వచ్చి 21 watts వస్తుంది. టైల్ ల్యాంపు స్టాప్ ల్యాంప్ వచ్చి 21 watts 5 watts వస్తుందన్నమాట. టర్న్ సిగ్నల్ ల్యాంప్ వచ్చి 10 watts అయితే వస్తుంది. ఇంకా మనకు డైమెన్షన్ చూసుకుంటే CNG 33 liters వాటర్ ఎక్విప్మెంట్, అంటే మనకి CNG అయితే మనకు 33 liters వరకు CNG ఉంటుంది. అలాగే మనకు పెట్రోల్ వచ్చి 3 liters పెట్రోల్ కూడా దీంట్లో ఉంటుందన్నమాట. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 169 mm వస్తుంది. టోటల్గా దీని వెయిట్ వచ్చి 419 kilos వెయిట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. ఇంకా మనకు దీంట్లో వచ్చి గ్రేడబిలిటీ వచ్చి 12 degrees గ్రేడబిలిటీ వస్తుంది. ఇంకా దీని కెపాసిటీ మొత్తం మీకు క్లియర్గా చెప్తాను. ఇంజన్ అన్నీ మొత్తము ఇంజన్ గురించి ఆయన చెప్తాడు. కొద్దిగా నాయిస్ అయితే ఉందన్నమాట, దాన్ని కొద్దిగా సర్దుకోండి. ఎందుకంటే మనకి ఆ రోడ్ సైడ్ కాబట్టి నాయిస్ అయితే ఎక్కువగా వచ్చింది. ఇందులో వచ్చి CNG వచ్చి మనకు 5 kilos వరకు CNG పట్టుకోవచ్చు. పెట్రోల్ 3 liters పెట్టుకోవచ్చు. అలాగే 1 kg మనకు 1 లీటర్ CNG, 1 kg CNGకి మనకు 40 నుంచి 45 kilometers మైలేజ్ అయితే వస్తుంది. 1 లీటర్ పెట్రోల్కు 15 to 20 kilometers వస్తుందన్నమాట. సెల్ఫ్ మోటార్ అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో IST కాయిల్ ఉండడం వలన సెల్ఫ్ మోటార్ అవసరం లేదు. అలాగే 1 lakh kilometer వారంటీ అయితే ఉంటుందన్నమాట. అలాగే 4 సర్వీసెస్ ఫ్రీగా ఇస్తారు విత్ ఆయిల్ సర్వీసు. అలాగే 10 lakhs ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళే క్లెయిమ్ చేస్తారనమాట. ఎనీ యాక్సిడెంటల్ దీని మీద వాళ్ళే క్లెయిమ్ అయితే చేస్తారు. 1 year ఫ్రీ రోడ్ సైడ్ అసిస్టెంట్ ఉంటుంది. అంటే మనకు రోడ్ సైడ్ ఎక్కడైనా ఆగిపోయినా కూడా మనకు కాల్ చేస్తే వాళ్ళే వచ్చి దాన్ని సరి చేసి ఇస్తారనమాట. 2 years స్టాండర్డ్ వారంటీ అయితే వస్తుంది ఇందులో. ఇది ఇప్పుడు వారంటీ విషయం అయితే దీంట్లో మొత్తానికే. మొత్తం వెహికల్ చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. అందులో ఇప్పుడు బ్లాక్ కలర్ అనేది చాలా దాంట్లో వేరియంట్ ఇది రావడం లేదు, దీంట్లో అయితే వస్తుంది. ఇది వీళ్ళు ఆర్డర్ పోయి తెప్పిస్తారనమాట. మీరు పోయి బుక్ చేసుకున్నారంటే దాని ప్రకారం తీసుకొని వచ్చి పెడతారు. యాక్చువల్గా CNG నార్మల్ గ్రీన్ కలర్ అయితే ఉంది. ఇది కావాలంటే మనము ముందుగా ఆర్డర్ పెట్టుకోవాలి. ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళు తీసుకొని వచ్చేస్తారు. తిరుపతిలో ఇది మనకి తిరుపతి రేణిగుంట మధ్యలో మనకు కాటన్ మిల్ దగ్గర ఈ షోరూమ్ అయితే ఉంటుందన్నమాట. మీరు అక్కడ పోయి వాళ్ళ దగ్గర కనుక్కోవచ్చు. మొత్తం ఆడనే టెస్ట్ డ్రైవ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం ఇంజన్ గురించి తెలుసుకుందాం. ఇది వేరే బండికి అయితే లేదు సార్, TVS కి మొత్తం ఉంది ఇది. ఓకే, ఆటోమేటిక్ ఇంజిన్ హీట్ అయిందంటే ఆటోమేటిక్ ఫ్యాన్ రన్నింగ్. ఓకే, 95 degrees స్టార్ట్ అయిందంటే 77 వచ్చే లోపల డౌన్ అయిన దాకా రన్నింగ్ లోనే ఉంటది. కొంచెం గట్టిగా చెప్తా. 95 degrees కానీ 96 degrees స్టార్ట్ అవుతుంది ఫ్యాన్. ఓకే, 75 కానీ 72 అట్ వచ్చే లోపల కూలింగ్ అయిపోయిందంటే ఆటోమేటిక్ ఆగిపోద్ది. మళ్ళీ ఇంజిన్ హీట్ అయింది, మనం రన్నింగ్ లో వెళ్తున్నట్టు ఆటోమేటిక్ ఇదే ఫ్యాన్ రన్ అయ్యి కూల్ చేసుకుంటుంది ఇంజిన్ ని. సెల్ఫ్ మోటార్ ఉండదు. ING కాయిల్ అని ఇక్కడ వస్తుంది. ING కాయిల్
సెల్ఫ్ మోటార్ మ్యాగ్నెట్ కాయలు అన్ని అదే, ఛార్జింగ్ కాయలు కానీ ఐఎన్జీ కాయలు అని ఇది ఐఎన్జీ కాయలు అంటారు. లోపల సెల్ఫ్ మోటార్ ఏమి ఉండదు, ఆటోమేటిక్ అదే. ఇది కార్బోరేటర్. అది మామూలుగా బైక్లకి వచ్చే బైక్ టైప్ లో వచ్చేస్తుంది కార్బోరేటర్. ఏదైనా మైలేజ్ మీద తగ్గితే క్లీన్ చేసుకుంటాం. ఈ షాక్ అబ్జర్వర్ మామూలు అన్ని ఒక హెవీ షాక్ అబ్జర్వర్ వస్తాయి సార్. హెవీ షాక్ అబ్జర్వర్లు వస్తాయి దీనికి. ఇది వచ్చి సెన్సార్, ఇదో సెన్సార్ కూలింగ్ సెన్సార్ కి. ఓకే. ఇది వచ్చి ఫైరింగ్ కి. ఇది వచ్చి టీపీ సెన్సార్, ఎయిర్ కంట్రోల్ ఆటోమేటిక్ గా. ఇది వచ్చి ఈసీ కాయలు. అంటే మొత్తం మన సెన్సార్ల గురించి మొత్తం ఇది కూలింగ్ ట్యాంక్ కి. ఇది ఎయిర్ ఫిల్టర్ మామూలుగా. గ్యాస్. ఇప్పుడు ఇది గ్యాస్ కు అలాగే పెట్రోల్ కు రెండింటికి కలిపి ఇంజిన్లు ఉంటాయి దీంట్లో. రెండింటికి కలిపి ఒకే మామూలుగా. అంటే గ్యాస్ లో ఎమర్జెన్సీ గ్యాస్ అయిపోయింది నీకు అందుబాటులో లేదంటే పెట్రోల్ స్టార్టింగ్ ఆటోమేటిక్ గా మనం అక్కడ ఫ్రంట్ బటన్ ఇస్తాడు, బటన్ రన్ చేసుకున్నట్టు రన్ అవుతుంది. ఓకే. ఇక్కడ సర్వీస్ అయ్యింది. ఎంత సర్వీస్ వచ్చి బ్యాక్ టైం కూడా సార్. ఓకే. మామూలుగా ఇంజిన్ కి వచ్చి ఫస్ట్ సర్వీస్ వచ్చి 1000 కిలోమీటర్లకి. 1000 కిలోమీటర్లకి ఇంజిన్ సర్వీస్. ఫస్ట్ సర్వీస్, ఫస్ట్ ఆయిల్ సర్వీస్. నెక్స్ట్ సర్వీస్ వచ్చి 10,000 కిలోమీటర్లకు ఒక సర్వీస్. సరే. 50 రోజులు కానీ మామూలుగా 10,000 కిలోమీటర్లకి. ఓకే. ఓకే. ఈ బండికి వచ్చి వారంటీ వచ్చి 1,00,000 కిలోమీటర్లు లేదా 2 సంవత్సరాలు. హార్ట్ బంపర్, హెవీ బాడీ. హెవీ బాడీ, ట్యూబ్లెస్ టైర్లు. మెటల్ బాడీయా? ట్యూబ్లెస్ టైర్. ట్యూబ్లెస్ టైర్స్. ట్యూబ్లెస్ టైర్ ముందర అన్ని ట్యూబ్లెస్ టైర్. అన్ని ట్యూబ్లెస్ టైర్. మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చినారా? కిక్కర్ సార్, ఆటోమేటిక్ గా కిక్కర్ కొట్టామంటే స్టార్ట్ అవుతుంది. నీకు సెల్ఫ్ మామూలు కాలేదంటే మామ తాళాలు కూలింగ్ లో ఉంది కాబట్టి 2-3 సార్లు కొట్టాలి. మామూలుగా ఉంటే ఆటోలో ఉంటే ఒకసారికి స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ లో ఉంటే స్టార్ట్ అయిపోతుంది. కూలింగ్ లో ఆపేస్తున్నాం కదా మనం, లేదంటే మామూలు ఒకేసారి ఒకసారి లాగితే చాలు. చాలా రోజుల తర్వాత ఇది వస్తానంటుంది కదా దీని లోపల. లేటెస్ట్ మోడల్ సార్ ఇది. మామూలుగా ఇది ఉంది, కీతో కూడా స్టార్ట్ లేదు. డిజిటల్ మీటర్, గ్యాస్ కీ. ఓకే. ఇక్కడ సెన్సార్ చూపిస్తుంది. నీకు ఏమన్నా ఎక్కడన్నా ప్రాబ్లం సెన్సార్ వేరే సెన్సార్ అంటే ఈసీఓ చూపిస్తుంది ఇక్కడ. మామూలుగా ఇదే స్టార్ట్. అదే పట్టుకున్నట్టు ఆగిపోతుంది ఆటోమేటిక్ గా. చాలా స్పీడ్ గా స్టార్ట్ అవుతుంది. కానీ టచ్ చేసి వదిలేస్తే చాలు మనం. అదే పట్టుకొని ఉండలేదు, దాంతోనే ఆగిపోద్ది బండి. ఇది చౌక్ సార్, మామూలు డీకంప్రెషన్ పెట్రోల్. ఇంకా దీంట్లో మనం ఏమైనా సెట్టింగ్ చేసుకోవచ్చా? స్పీకర్స్ పెట్టుకోవచ్చు సార్. ఇది స్పీకర్ కి ఇక్కడ ఇచ్చారు, రిలీజ్ చేశారు. ఇక్కడ మామూలుగా ఇవి ఓపెన్ చేస్తా అంటే ఇక్కడ స్పీకర్ సెట్ చేసుకోవచ్చు. దీని లోపల స్పీకర్ ఇది ఎంటీ స్విచ్, అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్ పెట్టుకున్నాం అంటే లైట్లు గిట్లు పెట్టుకోవడానికి ఇది వస్తుంది. ఎక్స్ట్రా స్విచ్ ఇవి. ఇక్కడ అన్ని స్విచ్లు మామూలేనా? ఇవి అన్ని మామూలే సార్. ఇవి వైఫర్, సెల్ఫ్ స్టార్ట్, ఆటోమేటిక్ గా స్టార్టింగ్ దాంతోనే, ఆఫింగ్ దాంతోనే. ఓకే. ఓకే. ఫస్ట్ స్టార్ట్, మోడల్ వచ్చి ఎల్ఈడి లైట్స్. డిజైన్ గా ఉంది. డిజైన్ గా ఎల్ఈడి లైట్స్ కానీ హెవీ షాకర్ కూడా డిజైన్ బాగుంది. డిజైన్ ఉంది. ఇది వచ్చి మామూలుగా 24/7 24 hours లో మీకు ఎక్కడైనా డిస్టెన్స్ ఆగిపోతే ఎక్కడ అయినా థ్రోయింగ్ టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేస్తారంటే వెహికల్ కాల్ వచ్చి అక్కడ ఏమన్నా నీకు మైనర్ రిపేర్ ఉంటే వాళ్ళే రెడీ చేస్తారు. లేదంటే బండి తీసుకోవాలి. వేరే బండుల లాగా మీకు లాక్కోరండి మా షోరూమ్ కి మేము రాము అలాగేముండదు సార్. టోల్ ఫ్రీ ఫోన్ చేస్తారంటే వాళ్ళే వచ్చి మీకు బండి తీసుకుని వచ్చేస్తారు. 1,00,000 కిలోమీటర్లు 2 సంవత్సరాలు వారంటీ. ఆటోమేటిక్ గా సైడ్ లాక్కోవడము, కింద లాక్కోవడము ఇలాంటివి ఏం లేదు. ఇక్కడ బటన్ లాగి పైకి లేపడము, లేదంటే ఇక్కడ రివర్స్ లాక్ కిందకి హ్యాండ్ లాక్కొని పైకి రివర్స్ వేసుకుని అలాగేంటది ఆటోమేటిక్.
ఇక్కడ న్యూట్రల్, రివర్స్, అలర్ట్, హార్న్ వస్తుంది. అలర్ట్ అంటే హార్న్ మామూలుగా ఇట్లా వేసినప్పుడు హార్న్ సౌండ్ వచ్చారు. న్యూట్రల్ ఫస్ట్, సెకండ్, మామూలు థర్డ్. ఇంకేమన్నా ఉన్నా దీంట్లో మొత్తం వచ్చేస్తాయి. గ్యాస్ కింద పాయింట్లు ఉంది, ఎంత ఉంది మామూలు గ్యాస్ పాయింట్లకి. గేర్ చేంజ్ అయ్యేది కూడా చూపిస్తుందా? ఆ గేర్లు చేంజ్ మామూలు అంటే న్యూట్రల్ చూపిస్తుంది సార్. న్యూట్రల్ ఇట్లా వేస్తే రివర్స్ పడిందంటే ఆటోమేటిక్ మనం కొన్ని బళ్ళకి ఏంటంటే ఏం ఉండదు. ఇట్లా పైకి లేకపోతే ఆటోమేటిక్ పడిందంటే వెనక బండి వెళ్ళిపోవడం, ఏమైనా జరగడం అలాంటివి ఏం లేకుండా అలారం వచ్చేస్తుంది. రివర్స్ చేస్తామంటే అలారం వస్తుంది. అలారం. మిల్లర్లు వచ్చి హెవీ మిల్లర్లు, మన కార్ టైప్ లో పెద్ద మిర్రర్స్ వచ్చాయి కదా, కార్ టైప్ లో. ఓకేనా. టోటల్గా ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది 2,50,000 వరకు అయితే కాస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చూస్తున్నారు కదా వారంటీ కానీ అన్ని వీళ్ళు బాగా ప్రొవైడ్ అయితే చేశారనమాట. బండి కూడా బాగుంది లుక్ చూడడానికి. ఫైనల్గా నాకు తెలిసి నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే ఇప్పుడు ఉండే ఆటోల కంటే ఇది కొంచెం వ్యత్యాసంగా కొంచెం చూడడానికి అయితే మంచి లుక్తో, అదే బ్లాక్ కలరు, అందులో ఇప్పుడు బ్లాక్ కలర్ అయితే లేదు, అంతా సిఎన్జిలో. మనకి సిఎన్జి అంటేనే మనకు గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది బ్లాక్ కలర్లో వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీడియోని ఎట్నే చూస్తూ ఉండండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంతవరకు బాయ్ బాయ్.